హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, మనం ఇంట్లో ఉన్న పచ్చి కొబ్బరి వేస్ట్ అవ్వకుండా ఇలా సింపుల్గా ఈజీగా లడ్డూలు చేసుకోవచ్చు. మనం పూజలు చేస్తున్నప్పుడు కొబ్బరి వేస్ట్ అయిపోతుంది. పచ్చి కొబ్బరి అలా ఎండకు పెట్టేసినా అది కలర్ మారిపోతుంటుంది. అలా వేస్ట్ అవ్వకుండా మనం ఇలా హెల్దీ ఫుడ్గా చేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. పిల్లలకు కూడా చాలా బలం అన్నమాట. ఒక కప్పు తురిమికి అరకప్పు బెల్లం తీసుకున్నాను. ఎక్కువైనా తీసుకోవచ్చు మీరు. దీంట్లో ఆయిల్ను నెయ్యి అని ఏం అవసరం లేదండి. ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. అలా ఒక ప్యాన్ తీసుకొని అలా కొబ్బరి తురిమి వేసుకొని అలా రెడ్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి అన్నమాట. మనం పచ్చి వాసన అనేది పోతుంది. అలా కలర్ చేంజ్ అయిన తర్వాత బెల్లాన్ని అందులో డైరెక్ట్ వేసుకోవాలి. డైరెక్ట్ వేసుకుని కలుపుతూ ఉండాలి. దగ్గరకు వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలా చేసి ఇస్తే బాగుంటుందన్నమాట పిల్లలకి. పచ్చి కొబ్బరి మెయిన్ పాడవకుండా ఇలా ఎప్పటికప్పుడు ఇలా చేసుకొని తింటే హెల్దీ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక 5 మినిట్స్లో అయిపోతుందన్నమాట. ఎక్కువ టైం కూడా పట్టదు. ఇలా దగ్గరకు వచ్చే వరకు కలుపుతూ అలా చేతికి నూనె అయినా లేదా నెయ్యి అయినా తీసుకొని అలా లడ్డూలు చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కొంచెం చల్లారిన తర్వాతనే లడ్డూలు చేయండి, లేకుంటే చేతులు బొబ్బలు ఎక్కుతాయి. అలా ఫ్యాన్ పెట్టుకున్నా ఏం లేదు. ఒక 5 మినిట్స్ డైజెషన్ కూడా బాగుంటుందన్నమాట. మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఇలా బెల్లంతో చేసుకొని తింటే పచ్చి కొబ్బరి ఆ చట్నీలు చేసుకొని తింటూ ఉంటారు. కొంతమంది తినరు, గ్యాస్ ఫామ్ అవుతుంది అని, అరగదు అని. ఇలా చేస్తే సరిపోతుంది. ఒక 2-3 రోజులైనా, ఎక్కువ రోజులైనా ఉంటాయి అన్నమాట ఇవి. నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.